వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనం అనుకున్న పనులన్నీ కూడా ఈ నెలలో చకచక అయిపోవడం జరుగుతాయి. మరి ఈ యొక్క రాహువు మీనరాశిలో, శని వక్రించి కుంభరాశిలో ఉండడము, కేతువు మరి మీకు ఈ కన్యా రాశిలో శుక్రుడితో కలిసి ఉండడము, అలాగే సెప్టెంబర్ 18 తర్వాత మనకి శుక్రుడు మనకి తులారాశిలో సంచారము, అదే మాదిరిగా రవి కూడా మనకి సింహరాశి కన్యా రాశి సంచారం అనేటటువంటి సెప్టెంబర్ 16 తర్వాత మనకి రవి మనకి చక్కగా ఈ యొక్క కన్యా రాశిలోకి వస్తాడు. కాబట్టి బుధుడు ఎక్కడికి వస్తాడండి అంటే ఈ యొక్క సింహ కర్కాటక రాశి సంచారము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో మనకి కర్కాటక మిథున రాశిలో మనకి ఈ యొక్క కుజుడు గ్రహ ప్రభావం అనేటటువంటిది ఉందన్నమాట. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఎంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తయిపోవడం జరుగుతుంది. పెద్దల పంచాయతీలు అనేటటువంటి మేళల్లో జరుగుతాయి. మీ పిల్లల లవ్ మ్యారేజ్ల విషయంలో ఎలూప్మెంట్స్ అవ్వడం కానీ, లేదా కాలేజీల్లో వార్డెన్ యొక్క బకెట్లు తర్వాత సర్ఫ్ పౌడర్లు పోగొట్టేయడం, ఇలాంటి గొడవల వల్ల మీకు కాలేజీ నుంచి మీకు పిలుపులు రావడం జరుగుతాయి. అలాగే మరి మీ అమ్మాయి యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు మెడ్రాస్లోనూ అక్కడ కాలేజీలో మరి మీరు అంతా కూడా పక్క పిల్లలకి చూపిస్తూ స్లిప్లు ఇస్తూ అవన్నీ కూడా మీకు కనబడితే ట్యూటర్స్ పట్టుకోవడం, ఇలాంటి సంఘటనలు పిల్లలకు సంబంధించి. ఎందుకంటే శుక్రుడు కేతువుతో కలిసి వెళ్తారు. మనకు కావాల్సింది ఏంటంటే ఇలాంటి హెడేక్స్ అనేటటువంటి మీకు రావడం జరుగుతాయి. అందువల్ల మీరంతా కూడా ఈ ఫోన్లో వాళ్ళతో మాట్లాడడం, కాలేజ్ అథారిటీస్ కూడా మిమ్మల్ని మీ యొక్క మెతకతనాన్ని, మీ యొక్క మంచితనాన్ని చూసుకుని వీడియో కాల్ చేస్తామని చెప్పి వాళ్ళు అడగడము, ఇదంతా కూడా శుక్రగ్రహ ప్రభావం. అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి మిస్యూజ్ అనేటటువంటిది ఎక్కువగా ఈ రాశి వాళ్ళకి జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాహువు తర్వాత శని ఇద్దరు కూడా బాగుండలేదు. అయితే కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఎంతసేపు కూడా వేదాంత రహస్యాలు మీకు తెలుసుకోవడము, ఆ తర్వాత చక్కగా గుళ్ళు గోపురాలు ఇవన్నీ తిరగకపోయినా సరే దేవుడికి సంబంధించినటువంటి వీడియోలు వినడము, ఇలా ఆధ్యాత్మికంగా ఎంతో కొంత వృద్ధి అనేటటువంటి మీకు కలగడం జరుగుతుంది. గతంలో మీకు వృద్ధి అనేటటువంటి పెద్దగా ఉండేది కాదు, కానీ ఇప్పుడు సక్సెస్ రేట్కి మీకు రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏం చేస్తారంటే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు పెద్దగా వీళ్ళు చదవరు. అటువంటి వాళ్ళు మరి ఇప్పుడు విద్యార్థులు చదవడం అనేటటువంటివి జరుగుతుంది. కాబట్టి మంచి ఇంతకుముందు కూడా మీకు అనేకమైనటువంటి బ్యాక్లాగ్స్తో ఉండిపోయినటువంటి విద్యార్థులందరూ కూడా మీకు పూర్తి చేయడం జరుగుతుంది. కొత్త పనులు నేను చేయాలా, కొత్తగా నేను సక్సెస్ అవ్వాలా, కొత్తగా నేను సంపాదించాలా, మంచిగా సెటిల్ అవ్వాలి అనేటటువంటి కసితో ఈ యొక్క వృశ్చిక రాశి వారు అందరూ కూడా ఈ నెలలో కొత్త కృషిలై ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే జరుగుతుందా, సక్సెస్ అవుతారంటే అది దైవాలయం, డెస్టినీస్ పవర్ అన్నమాట. కాబట్టి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళకుండా, అనవసరమైనటువంటి సలహాలు ఇవ్వకుండా మీరు ఈ నెలలో చూసుకోవాలి. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా బాగుంది. ఉద్యోగస్తులకు బాగుంది, వ్యాపారస్తులకు బాగుంది. ఏ విధమైనటువంటి అడ్డంకులు లేదు. మరి అలాగే కోడళ్ళు కూడా అత్తగారులను గౌరవించడం, మరి అత్తగారులు కూడా కోడళ్ళను గౌరవించుకోవడం వల్ల ఇలా అనేక రకమైనటువంటి పనులన్నీ కూడా మీకు వృశ్చిక రాశి వారి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట ఈ నెలలో. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహువు మరి ఈ శని బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలో పావు పురుగుల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి. అలాగే ఈ యొక్క శని వక్రించి ఉండడం వల్ల మళ్ళీ అలాగే అర్ధాష్టమ శని గ్రహ ప్రభావ కారణంగా మీరు ఏం చేయాలంటే శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు గుడిలో మీరు అభిషేకం చేయాలి. లేదా మీరే కనుక డైరెక్ట్గా వచ్చి గురువు యొక్క అనుగ్రహం కోసం వెంటనే శనిసింగనాపూర్ కానీ, లేకపోతే మందపల్లి కానీ, లేదా కానగాపురంపల్లి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా ఈ శని దోషం అనేటటువంటి తగ్గడానికి అవకాశం ఉంటుంది.